బాక్స్ ఆఫీస్ కాడ బయోపిక్లకు కొన్నేళ్ల సంది మస్తు గిరాకుంటుంది. సినిమా స్టార్లు, ఆటగాళ్ళు, లీడర్లు, అవార్డులు రికార్డులు కొట్టినోళ్ళు ఇట్లా చాలా మంది బయోపిక్లు భాషలతో సంబంధం లేకుండా అంతటా వచ్చినాయి, వస్తున్నాయి కూడా. రియల్ స్టోరీకి జరంత రీల్ మ్యాజిక్ కలిపి తీస్తే కట్టెల కొద్ది కలెక్షన్లు వస్తున్నాయని మస్తు బయోపిక్లు బాగా చెప్తే చూయించినాయి కూడా. అట్లనే ఈ నడుమ మాటల మాటొచ్చి శ్రీదేవి ఇంటైన బోని కపూర్ని ఆమె బయోపిక్ ముచ్చట అడిగితే ఇగో ఈ తీరులో చెప్పుకొచ్చిండట. లచ్చిందేవ్ అంటే ఇష్టపడనోళ్ళు ఉంటారేమో గాని శ్రీదేవ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరన్నా ఉంటారా చెప్పురి. అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా అని ఆమె మీదనే పాటలు రాసి ఆమె సినిమాలని పెట్టేంత తోపు హీరోయిన్. ఇక ఆమె జీవిడిచినాక ఇప్పటికి కూడా ఆమె మీద మస్తు తీర్ల వార్తలు ఏదో ఓ రకంగా ఎనొస్తూనే ఉన్నాయి, కానొస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా బయోపిక్ గురించి ఆమె భర్త బోని కపూర్ చెప్పిన ముచ్చట కూడా మస్తు వైరల్ అవుతున్నది. శ్రీదేవి బయోపిక్ ఇట్లా మీరేమైనా తీద్దామనుకుంటురా అని బోనిని అడిగితే ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఆమె కూడా ప్రైవేట్ జీవితం ఉన్నది, బయోపిక్ తీసి అన్ని చూపేదలుచుకోలేదు. అంతేకాదు నేను బతుకున్న రోజులు శ్రీదేవి బయోపిక్ తీసేందుకు పర్మిషన్ కూడా అని కరాఖండిగా చెప్పేసిండు. ఇదివరకోసారి ఇట్లనే మాటల మాట వచ్చి మరి మీరు శ్రీదేవికి భక్తుడు కదా మరి ఆ బయోపిక్ తీస్తారని అప్పట్లోసారి దయాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మని అడిగితే తీయాలని నాకు కూడా ఉండే గానీ కాకుంటే శ్రీదేవి లెక్కుండి ఆమె లెక్క యాక్టింగ్ చేసే హీరోని ఇంకెవ్వరు లేరు కాబట్టి ఆ ఆలోచన బంద్ చేసిన అని క్లారిటీ ఇచ్చిండు. అటు భర్త పర్మిషన్ ఇయ్యా అని కూడా అంటున్నాడు, ఇంకో దిక్కు బయట వాళ్ళు కూడా తీయమని అంటున్నారు. కాబట్టి ఇక శ్రీదేవి బయోపిక్ లేనట్టేనా అని లెక్కలేస్తున్నారు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. అయినా ఇంద్రలోకం దేవకన్య లెక్క జగదెక్క వీరుడు అతిలోక సుందరి సినిమాల దేవుడా 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 అని అమాయకంగా డైలాగ్ చెప్పేట ఆమె లెక్క క్షణక్షణం సినిమాల ఎండితేరే ఏం అందం రాబాయ్ అనుకునేటట్టు మిస్టర్ ఇండియాలా ఇట్లా ఇన్ని తీర్ల శ్రీదేవి అందము యాక్టింగ్ చూసి ఎన్నేళ్ళైనా మురిసిపోతూనే ఉంటాము. ఇంకెంతమంది హీరోయిన్లు వచ్చినా శ్రీదేవి అంటే మనసులో ఉంచుకుంటాము. మరి ఇక బయోపిక్లతోని పనేముందనుకుంటా అతిలోక సుందరి హార్డ్ కోర్ బండ్లు అనుకోబట్టిరిగా. ఏదన్నా యాత్రకు ప్లాన్ వేసినప్పుడు ట్రైన్లలో పోయేటోళ్ళు ట్రైన్లల్లో, కార్లు, టాటా ఏసులు గిట్లా ఎవల సవలతుకు తగ్గట్టు వాళ్ళు పోతారు. ఏం లేదన్నా 2-3 రోజుల ట్రిప్ అయితే బండ్లు కట్టుకొని వెళ్తారు. గుడి ఇంటి పక్కకు ఉందంటేనే బండ్లల్లో పోతారు చాలా మంది. కానీ కన్నడ భక్తులంతా కలిసి నల్లమల్ల అడవులకెళ్ళి పాదయాత్ర చేసుకుంటా శ్రీశైలం మల్లన్నను దర్శనం చేసుకునేందుకు బయలుదేరారు. ఈ దెబ్బకు అడవంతా ఓంకార నాదంతో మారుమోగిపోతుంది. అబ్బా అబ్బా అబ్బా, ఒకరు కాదు ఇద్దరు కాదు, చిన్న పెద్ద ముసలి ముత్క ఇట్లా ఇంటోళ్ళంతా కలిసి కుటుంబాలే బయలునే కదా ఏడికి అనుకుంటుర్రు. ఆ శ్రీశైలం మల్లన్న తానికి వెళ్ళిర్రు. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఈ నెల 6 తారీఖు నుంచి 10 తారీఖు దాకా ఉన్నాయి కదా. ఇక ఆ రోజులలో దేవుని తనివి తీరే దర్శించుకునేందుకే నల్లమల్ల అడవుల వాడికి ఇట్లా కాలినడకన పాదయాత్ర చేసుకుంటూ వస్తారు కన్నడ భక్తులంతా. కొగుంపు వస్తేనే మామూలుగా ఉండే భక్తి నామాలు ఇట్లా 1000 మంది వస్తే ఇంకెట్టుంటది. నల్లమలంతా ఒక్కపారే ఓంకారనాథంతో రీసౌండ్ వస్తుంది. ఇక ఉగాది దగ్గరకు వచ్చే వరకల్లా సల్లాజుడు తండ్రి అని మల్లయ్యని దర్శించుకునే తందుకు అందరూ వస్తున్నారు. ఇక నల్లమల్ల అడవుల పొండి నడుచుకుంటూ వస్తున్నారని ఎరకగానే అటు గూడోళ్ళు కూడా అన్ని సౌలతులు చేసిర్రు. ఆత్మకూరు వెంకటాపురం కాడ మున్పు కంటే ఇప్పుడు మంచినీళ్ళ సౌలత్ మంచిగా ఉందని అంటారు భక్తులంతా. ఇక అడవి కదా జర ఇబ్బంది ఉన్నా గానీ గూడోలు చేసిన సౌలతులు అయితే అన్ని బాగున్నాయట. మారుమవుతున్న శ్రీశైలం ఒక లెక్కుంటే ఇంకో దిక్కు దావకాన సౌలతులు అటనే పాదయాత్ర చేసేటోళ్ళకి ఆగం కాకుండా లక్షలు ఖర్చు పెట్టి రాళ్ళు రప్పలు లేకుండా తొవ్వంతా ట్రాక్టర్లతో నీళ్లు చల్లుకుంటా సాఫ్ చేపించి అన్నదానం పెట్టించి ఇంకో దిక్కు చాలా అంటే చాలా బాగుందని భక్తులు ఖుషి అవుతారు. ఇవన్నీ చూసి వీధికెళ్ళి పట్ట ఎర్ర ఎండ కొడుతున్నా ఏం లెక్క చేయకుండా 40 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్న వాళ్ళ భక్తి కంటే మేము చేసే చాలా తక్కువనే వాళ్ళ భక్తిని మెచ్చుకుంటారు గుడి పెద్దలు. కానీ వేలే ఇట్లా ఎర్ర ఎండ కూడా నడుచుకుంటూ వస్తున్నారని అంటే ఇలా భక్తిని తారీఫ్ చేయవలసిందే. అందుకే అంటారేమో దేవుని మీద ప్రేమ భక్తి ముంగట ఏదైనా తక్కువనే అని.